బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వలసలాగడం లేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. అదే బాటలో పయనిస్తున్నారు మరో ఎంపీ రాములు. ఆయన ఎల్లుండి బీజేపీలో చేరనున్నారు. రాములు కుమారుడు కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సతీష్, బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే వెంకటేష్ నేత ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో నేత ఎంపీ రాములు కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది? ఏంటి అప్డేట్స్? లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాకులు తగులుతుంది. ఆ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కూడా వరుసగా పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరుతున్నారు. ఇటీవల పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత సైతం కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక బీఆర్ఎస్కు మరో సిట్టింగ్ ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ అయిన రాములు, ఆయన కుమారుడు భరత్ సైతం ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. రేపు సాయంత్రం వారంతా కూడా ఢిల్లీ రాబోతున్నారు. ఎల్లుండి కిషన్ రెడ్డి అదేవిధంగా కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. రాములు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్లాలని భావించినప్పటికీ నాగర్ కర్నూలులో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, నాగర్ కర్నూలులో అభ్యర్థుల పోరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ వైపు అడుగు వేసినట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం వారు ఢిల్లీకి చేరుకోబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎల్లుండి బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయం బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. రాములు వెంట ఆయన కుమారుడు భరత్ సైతం కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. భరత్కు నాగర్ కర్నూలు సీట్ ఇవ్వాల్సిందిగా ఆయన బీజేపీ ముందు ఒక బీజేపీని అడిగినట్టు కూడా సమాచారం అందుతుంది. బీజేపీ ప్రతిపాదనను అంగీకరిస్తుందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఎట్టకేలకైనా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు మార్గం సుగునైంది. ఇక ఎల్లుండి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు రాములు. ఆయన వెంట కిషన్ రెడ్డి సైతం కూడా ఢిల్లీకి రాబోతున్నారు. కిషన్ రెడ్డి కూడా దగ్గరుండి బీఆర్ఎస్ నుంచి వస్తున్న సిట్టింగ్ ఎంపీని ఎన్నికల వేళ బీజేపీలో జాయిన్ చేసుకుంటే కొంత రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఒక రకమైన ఎదురుదెబ్బగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు సైతం కూడా తాము ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంత వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్కు సంబంధించి నల్గొండ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి, అదేవిధంగా మహబూబాద్లో అభ్యర్థులు ఎవరో తెలియని పరిస్థితి నేపథ్యంలో వరుసగా పార్టీని ఒక్కొక్క సిట్టింగ్ ఎంపీ వీడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు కొంతమంది అడుగులు వేస్తుంటే మరికొంతమంది కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. మరికొంతమంది సిట్టింగ్లు కొంత నిశ్శబ్దం పాటిస్తున్నారు. వారు ఏ పార్టీలోకి వెళ్ళాలి, వెళ్తే టికెట్ వస్తుందా లేదా ఆందోళన కూడా మరికొంతమంది నేతలు ఉన్నారు. మరికొంతమంది నేతలేమో ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో టచ్లోకి వెళ్లారు. ఇక తాజాగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు సైతం కూడా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన ఎల్లుండి బీజేపీలో చేరేందుకు ఇప్పటికే మార్గం సుగమైంది. ఇటీవల జరిగిన సమావేశంలో సైతం కూడా బీజేపీ అధినాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో ప్రధానంగా నాగర్ కర్నూలు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు వస్తున్నారు, ఆయన కుమారుడు కూడా వస్తున్నారు, కొంత సీటు ఆశిస్తున్నారు అంశాన్ని కూడా పార్టీ అధిష్టానానికి నేతలు కూడా వివరించినట్టు తెలుస్తుంది. ఆ సమావేశంలో కూడా రాములు ప్రస్తుతం పార్టీలో జాయిన్ కాలేదు కదా, జాయిన్ కాకముందుకు ఆయనకు సీటును ఏ విధంగా కేటాయిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైన నేపథ్యంలోనే రాములను తిరిగి బీజేపీ గూటిలో చేర్చుకునేందుకు ఇప్పటికే మార్గం సుగమైంది. ఆయన ఎల్లుండి బీజేపీలో అధికారికంగా జాయిన్ కాబోతున్నారు. రైట్, థాంక్యూ.